మన ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారు చెప్పేవాళ్ళు, గదిలోకి వెళ్ళి ఒక్కడే ఒంటరిగా నీళ్ళ సీసా ఒకటి పక్కన పెట్టుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటూ అడుగుతున్నాడంట, ప్రభువా నాయన నువ్వు నన్ను తప్పించావు, నన్ను రక్షించావు, బాగు చేశావు, మరి నా ఎడల నీ చిత్తం ఏంటి ప్రభువా అని ప్రభుని వేడుకుంటున్నప్పుడు అన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చిందంట. ఆమె వచ్చి, నాయన ఏంట్రా బాబు, రే ఏంటి స్వామి నువ్వు ఏంట్రా అంటే, నేను ఉపవాస ప్రార్థన చేసుకుంటా ఎలా అట్లా అంటే వెళ్ళిందంట. చూడండి, ఆ ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చి ఫ్యూచర్ను గురించి, భవిష్యత్తును గురించి, ఆధ్యాత్మికమైన విలువలను గురించి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఉపవసించి ప్రార్థన చేసుకొని ఆ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థించిన ప్రార్థన వీరుల యొక్క ఆశీర్వాద అడుగులు ఎలా ఉంటాయో చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. అన్న ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడంట. ఇక మోకాళ్ళ మీద అంతసేపు ఉండలేక అలాగా చేతులు కింద పెడదామని అలాగ చేతులు కింద పెట్టగానే అన్నకి రెండు పాదాలు దొరికాయి అంటండి. అలా రెండు చేతులు కింద పెట్టగానే రెండు పాదాలు దొరికాయట. బహుశా ఏసన్న గారి అన్నగారి వాళ్ళ అన్నగారే వచ్చాడేమోనని అన్నా అని తలెత్తాడంట. చూస్తే అన్న లేడు, పాదాలు లేవు. మరి ఇప్పుడు నేను పట్టుకున్న పాదాలు ఎవరివి? ఏసన్న గారు సవాలు చేసి చెప్పేవాడు వేదికల మీద యావత్ ప్రపంచానికి, నన్ను తీసుకుని వెళ్ళి నా రక్తాన్ని పిండి ఆ రక్తాన్ని ఒక టేపు లాగా చేసి ఆడియో సిస్టమ్ కి మీరు ఇన్సెక్ట్ చేసి చూడండి. ఏ యేసుక్రీస్తు పాదాలని ఈ నా చేతులు ముట్టాయో, ఏ యేసుక్రీస్తు పాదాలని నేను స్పర్శించానో, నా రక్తములో ప్రతి పరమాణువు ఆ స్పర్శను ప్రతిధ్వనించేటట్లు మీకు వినిపిస్తుంది. సవాలు చేసి చెప్పేవాడు.